ఈరోజు వీడియోలో ఏంటి అంటే, ఎంత సంపాదించినా డబ్బు మీ చేతిలో ఉండట్లేదా అనే దాని గురించి అన్నమాట. దాని గురించి ఒక చిన్న కథలాగా మనం చెప్పుకుందాము. ఏంటి అనంటే, ఇప్పుడు ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో డబ్బు చేతిలో నిలవకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు వివరించారన్నమాట. ఇక ఆ కారణాలేంటో మనం తెలుసుకుందాం. డబ్బు చేతిలో నిలవడం లేదా ఈ తప్పులే కారణం అన్నమాట. మీకు ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి కష్టపడుతూ ఉంటారు. మంచి జీవితం గడపాలని, ధనవంతులు కావాలని పగలు రాత్రి శ్రమిస్తారు. అయినా కూడా చాలా మందికి చేతిలో డబ్బు నిలవదు. సంపాదించిన డబ్బు ఏదో ఒక విధంగా ఖర్చయిపోతూ ఉంటుంది. దీనికి కారణం కొన్ని తప్పులేనని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించారు. ఆ తప్పులను సరిచేసుకుంటే డబ్బు నిల్వ ఉండే అవకాశం పెరుగుతుందని ఆయన సూచించారు. మరి ఆ తప్పులేంటో మనం ఇప్పుడు చూద్దాం. పొదుపు చేయకపోవడం. అంటే చాలా మంది డబ్బు సంపాదించిన వెంటనే ఖర్చు చేస్తారు. అవసరం లేని వాటిపై కూడా డబ్బు ఖర్చు చేస్తారు. దీంతో అవసరమైన సమయంలో చేతిలో డబ్బు ఉండదు. అందుకే సంపాదనలో కొంత భాగాన్ని తప్పనిసరిగా మనము పొదుపు చేయాలి. దాన ధర్మాలు చేయకపోవడం. చాణక్య నీతి ప్రకారము దాన ధర్మాలు చేసే వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. దాన ధర్మాలు చేయని వారు చాలా సార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని చాణక్యుడు చెప్పారు. ఇంట్లో ప్రతికూల వాతావరణం. ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో శాంతి లేకపోతే అది వృధా. కుటుంబంలో ఆనందం, సఖ్యత లేకపోతే సంపద కూడా నిలవదని చాణక్యుడు వివరించారు. ఇక ప్రదర్శన కోసం ఖర్చు చేయడం. అంటే కొంతమంది ఇతరులకు గొప్పగా కనిపించేందుకు అవసరం లేని ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇలా కేవలం ప్రదర్శన కోసం జీవించేవారు తన సంపదను త్వరగా కోల్పోతారని చెప్పేసి చాణక్యుడు హెచ్చరిస్తున్నారన్నమాట. ఇక డబ్బును గౌరవించకపోవడం. కొంతమంది డబ్బును గౌరవించరు, నిర్లక్ష్యంగా ఖర్చు చేస్తారు. అందుకే వారు ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు. సరైన పెట్టుబడి పెట్టకపోవడం. చాణక్యుడు ప్రకారము డబ్బును ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. కొంతమంది డబ్బు సేవ్ చేసినా సరైన పెట్టుబడులు పెట్టరు. సరైన పెట్టుబడి లేకపోతే డబ్బు విలువ పెరగదు. అందుకే డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం అన్నమాట. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్డ్ గా మీకు ఇంకా వివరాలు కావాలి అని అనుకుంటే మన ఛానల్లోనే నేను క్లియర్ గా మీకు చేసి చూపిస్తాను, చూడండి. ఇక మీరు ఎవరికైనా అప్పుగా డబ్బు ఇవ్వాలనుకుంటున్నారా? అలాంటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి. అప్పుగా డబ్బు ఇచ్చేటప్పుడు జాగ్రత్త. 20,000 మించి నగదు రూపంలో అప్పిస్తే దాని ఆదాయ వనరు, పన్ను చెల్లింపుల వివరాలు కోర్టుకు సమర్పించాల్సి వస్తుంది. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ రుజువులు లేకపోతే చెక్ బౌన్స్ కేసులు కొట్టేస్తారు. అప్పు ఇచ్చే ముందు ఈ నిబంధనలను తప్పక గుర్తుంచుకోండి. సాధారణంగా ప్రజలు ఒకరికి డబ్బు అప్పుగా ఇచ్చినప్పుడు తిరిగి చెల్లించని పక్షంలో చెక్ బౌన్ కేసు వేయొచ్చనే ఉద్దేశంతో ఒక ఖాళీ చెక్ను తీసుకుంటారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ముఖ్యమైన తీర్పు నగదు అప్పులకు సంబంధించిన నిబంధనలను స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రకారము అప్పు ఇచ్చేటప్పుడు కొన్ని కీలక విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఒక సందర్భంలో ఒక వ్యక్తి మరొకరికి 10 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చి తిరిగి చెల్లించకపోవడంతో చెక్ బౌన్స్ కేసు వేశారు. అయితే కోర్టు అప్పు తీసుకున్న వ్యక్తిని కాకుండా అప్పు ఇచ్చిన వ్యక్తిని పలు ప్రశ్నలు అడిగింది. అంత పెద్ద మొత్తాన్ని ఎలా ఇచ్చారు అని అడిగినప్పుడు అతను నగదు రూపంలో ఇచ్చానని బదులిచ్చాడు. అప్పుడు కోర్టు ఆ నగదుకు ఆదాయ వనరు ఏమిటి, దానికి పన్ను చెల్లిస్తున్నారా లేదా అని అడిగింది. ఈ 2 ప్రశ్నలకు అప్పిచ్చిన వ్యక్తి సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో ఆ కోర్టు ఆ కేసుని కొట్టివేసింది. ఇక ఈ తీర్పు ద్వారా మీకు అర్థమైంది ఏంటంటే, ఎవరికైనా 20,000 కన్నా ఎక్కువ మొత్తాన్ని అప్పుగా ఇచ్చినప్పుడు ఆ మొత్తానికి సంబంధించిన ఆదాయ వనరును కోర్టుకు తప్పనిసరిగా వివరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆ ఆదాయంపై పన్ను చెల్లిస్తున్నారా లేదా అనే రుజువులను కూడా సమర్పించాలి. అందువల్ల ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చే ముందు ఈ చట్టపరమైన నిబంధనలను గుర్తుంచుకోవడం, అవసరమైన చిక్కులను నివారించడానికి సాధారణంగా డబ్బులు అప్పు ఇవ్వడం మానుకోవాలి.
అన్నమాట. డబ్బు ఒకరికి ఇచ్చే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనే దాని గురించి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు ఎలాంటి వీడియోలు కావాలని తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో రాయండి. థాంక్ యూ.